నయనతార గుండు కొట్టించుకుంటున్నారంటూ వైరల్ అవుతున్న ఫోటోలపై ట్రోలింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే నయనతార నిజంగా గుండు చేయించుకోలేదు. వైరల్ అవుతున్న ఫోటోలు డిజిటల్ ఎడిటింగ్తో మార్చినవిగా తేలింది. అసలు ఇష్యూ ఏంటంటే నయనతార తన భర్త విఘ్నేష్ శివన్తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలో తీసిన పాత ఫోటోలను తీసుకొని వాటిలో ఆమె జుట్టును డిజిటల్గా తొలగించి గుండు చేసినట్లుగా మార్చారు. అంతేకాదు టాక్సిక్ సినిమా సక్సెస్ కోసం ఆమె తిరుమలలో మొక్కు చెల్లించుకుని గుండు చేయించుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఇక ఆ ఫోటోలను పరిశీలిస్తే వైరల్ ఫోటోలో ఉన్న డ్రెస్, నగలు ఏప్రిల్లో నయనతార తిరుమల దర్శనానికి వెళ్ళినప్పటి ఫోటోలతో మ్యాచ్ అవుతున్నాయి. కానీ జుట్టు మాత్రం డిజిటల్ గా తొలగించినట్లుగా తెలుస్తుంది. ఇక దీంతో సోషల్ మీడియాలో కొందరు నయనతారను టార్గెట్ చేస్తూ ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. సినిమా కోసం నిజంగానే గుండు చేయించుకుందా, మొక్కు కోసం హెయిర్ త్యాగం చేసిందా అంటూ రకరకాల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే అవన్నీ ఇప్పుడు ఫేక్ ఫోటోల ఆధారంగా వచ్చిన ప్రచారమే అని తేలిపోయింది. ఇక మరోవైపు నయనతారకు సంబంధించిన లుక్స్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆమె మేకప్, హెయిర్ స్టైల్, ఫేస్ లుక్స్ పై నెటిజన్స్ కమెంట్స్ చేసిన సందర్భాలు కూడా మనం చాలా చూసాం. కాబట్టి నయనతార గుండు అనే వార్తల్లో అసలు విషయం కన్నా ఏఐ ఎడిటెడ్ ఫోటోనే పెద్ద హంగామా చేసింది. ఇక సోషల్ మీడియాలో ఏ ఫోటో కనిపించినా నిజమే అనుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.